ఫ్లాష్ బ్యాక్. ఏ పార్టీని ఏ పార్టీతో కలిపి పోటీ చేయించాలని చెప్పేసి అక్కడ ఢిల్లీలో ఒకడు ఉన్నాడు. ఢిల్లీలో ఒక విగ్గురాజు గారు ఉన్నాడు. ఆ విగ్గురాజు గారు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. అయితే ఆడ అంత గట్టిగా తిడితే రఘురామరాజు గారని ఇంత చిన్న మాటతో టుప్పని తేల్చి అవతల పారేశారండి. ఖండిస్తున్నాం సార్ రఘురామరాజు గారు, మీ మాటని ఖండాలుగా ఖండిస్తున్నాం. ఏమన్నాడు చూడండి రఘురామరాజు గారు ఒకసారి. లేదంటే ఇప్పుడు ఆడ ఫేస్ ఇప్పుడు నాకు టీవీలో కనపడుతుంది. వికే గారు ఎలా ఉంది? ఆ గోర్ఖా గారికి క్రాస్ బ్రీడ్ లో ఉన్నాడు వాడు. ఆడు మోహన్ గోర్ఖాకి క్రాస్ బ్రీడ్లో కనిపిస్తున్నాడట జోకర్ రమేష్ త్రిపుల్ గారికి. ఎంత మాట అన్నారండి రఘురామరాజు గారు. ఖండిస్తున్నాం సార్ మేము. ఏమంటే ఒకసారి ఎవరైనా కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు రఘురామరాజు గారి ఆయన చెప్పిన మాటని మీరు సమర్థిస్తున్నారా లేదా? ఒకవేళ గోర్ఖాకి క్రాస్ బ్రీడ్లాగే కనుక జోకర్ రమేష్ మీకు కనపడితే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. ఈయన మాట్లాడిన దానికి అర్థం చాలామందికి తెలీదు. ఇప్పుడు మనం విశ్లేషణ అంటే ఏంటి అర్థం? మేధావులు మాట్లాడతారు, దానికి ఉన్న అర్థం మనం చెప్పడమే. గోర్ఖాకి క్రాస్ బ్రీడింగ్ అంటే ఇప్పుడు మన జోగి రమేష్ గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు కానీ గోర్ఖా ఏమో, గోర్ఖాగా పనిచేసాడేమో. నేపాల్ నుంచి వచ్చిన ఒక గోర్ఖా గారికి అంటే ఆ గోర్ఖా గారి కొడుకేమో. బాబోయ్ ఇందులో చాలా బూతులు ఉన్నాయి. ఎంత డీసెంట్గా చెప్దామన్నా ఆ మాటకు అర్థం నేను చెప్పలేకపోతున్నానండి. చదువుతున్నానండి కామెంట్ చదువుతున్నానండి. ఎస్సా ఏంటండి దారుణం? ఏం మాడుతున్నారండి మీరు? అన్నీ ఎస్సలే సార్. మీరు గెలిచేశారు సార్ త్రిపుల్ గారు, మీ వాదన నెగ్గింది ఇక్కడ. అన్నీ ఎస్సలే, ఒక్కడు కూడా నో అంటండి. పాపం ఎవరో ఒక అతను పాపం నో అన్నాడు. లేదు గోర్ఖా కాదు అన్నాడు ఒక అతను అయితే. కానీ ఉన్న వాళ్ళందరూ గోర్ఖా అంటున్నారు. అది కొంతమంది ఇక్కడ ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఉంటారు కదా. ఏమో ఒకవేళ వాళ్ళ నాన్నగారు కానీ నేపాల్ నుంచి ఇక్కడికి వలస వచ్చి గోర్ఖా పని చేసుకుంటూ ఇక్కడ ఏమైనా సంబంధం చూసి పెళ్లి చేసుకుని ఆ పెళ్లి ద్వారా పుట్టిన సంతానంలో మొదటి సంతానం మా చిన్న గోర్ఖా అయి ఉంటాడు కదా. ఏంటి అది కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే మరి ఇంతమంది ఎస్ అని పెట్టరు. గోర్ఖా బ్రీడేట. ఇంకా కొంతమంది అయితే ఇక్కడ మరీ దారుణం పెడేస్తున్నారండి. ఇంకా ఏదో అడిగాం కదా ప్రశ్న అని. ఎస్ అని పెట్టండి చాలు. ఎస్ బ్రోకర్ రమేష్, గోర్ఖా రమేష్ పక్కా. ఓడి అమ్మ ఇక మా ఓడికి ఇక గోర్ఖా అని పడిపోయేలాగా ఉందండి ఇది పేరు. అయితే ఒకవేళ ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు, దాంట్లోలాగా రివర్స్ అయి ఉంటుంది ఇది. దాంట్లో హీరో వెళ్ళి గోర్ఖా అమ్మాయిని చేసుకుంటాడు. ఇక్కడ గోర్ఖా అబ్బాయి వచ్చి ఏమో బాబోయ్ నాకేం తెలియదు, నన్ను ఏమి ఇన్వాల్వ్ చేయకండి. అయితే ఆ మాటలో మాత్రం అంత అర్థం, చాలా ఘోరమైన అర్థం ఉందండి. ఒకవేళ అది కాదు అంటే కనుక వీళ్ళ నాన్నగారు నేపాల్ కాదు ఇక్కడే ఇండియనే, మన తెలుగుడే అయి ఉంటే కనుక ఖచ్చితంగా ఇది చాలా పెద్ద బూత్ అది ఆయన మాట్లాడింది. అయ్యి బాబోయ్ అసలు తట్టుకోలేకపోతున్నాను. అంటే ఆయన ఫేస్ అలాగ ఉందన్నాడు అంతే. ఆయన ఏమన్నాడంటే గోర్ఖా ఫేస్ లాగా ఉంది అన్నాడు అంతే. అంటే అక్కడ ఏదో మాట పడాలి కాబట్టి క్రాస్ బ్రీడ్ అని పడింది. కానీ ఆయన ఫేస్ చూస్తేనికి గోర్ఖాలాగా అనిపించిందటండి. నిజమే మరి. నేపాల్ వాళ్ళు కళ్ళు ఇలా ఉంటాయి, ఇలాగ కళ్ళు ఇలా మూసిపోయి ఇలా ఉంటాయి. సేమ్ మన జోకర్ రమేష్ లాగా ఉంటారు వాళ్ళు. అదేం తప్పు కాదు. అంటే వాళ్ళ శరీర నిర్మాణం అక్కడ అలా ఉంటుంది. పాపమాడు గంట సేపు అరిచాడండి మా జోకర్ అన్న. కుక్కలు అన్నాడు, నక్కలు అన్నాడు, పందులు అన్నాడు, విగ్గులు అన్నాడు. గంట సేపు అరిస్తే సింపుల్గా చూసారు రఘురామరాజు గారు ఒక్క మాటతో మరి బోరా గోర్ఖా అన్నాడు. వాడి అమ్మ అసలు ఎక్కడ ఇట్టుకుంటాడో ఇప్పుడు మా గోర్ఖా అన్న తల, మా జోకర్ అన్న ఇప్పుడు తల ఎక్కడ ఇట్టుకుంటాడో. అందుకే చెప్తాను గోర్ఖా అన్న మా జోకర్ అన్న మేధావులతో పెట్టుకోకూడదు. మేధావులతో పెట్టుకు మనం నోరు ఉంది కదా అని లబలబలబల వాగేస్తాం. కానీ ఇప్పుడు చూడు ఏమైందో. రేపటి నుంచి చూడు పాత సినిమాల్లో దేవతలు ఇలా ప్రత్యక్షమయ్యి రేపటి నుంచి నీ గోర్ఖా నామధేయంతో నువ్వు ప్రసిద్ధి చెందుతావు అని వరవిస్తారు. ఇప్పుడు నువ్వు చూడు రేపటి నేను అందరూ గోర్ఖా అంటారు. ఇంకా నీ అందరూ కూడా ఎందుకు నేనే అంటాను. ఇక నేను చూస్తే గోర్ఖాలా కనిపిస్తున్నావు అన్నా అని అలా సితగుడిచాడండి పాపం త్రిపుల్ గారు పాపం ఆయన్ని. చాలా బాధపడుతున్నాను సార్, ఖండిస్తున్నాను సార్. ఖండాలుగా ఉంది కాబట్టి. కానీ లేదంటే ఇప్పుడు ఆడ ఫేస్ ఇప్పుడు నాకు టీవీలో కనపడుతుంది. వికే గారు ఎలా ఉంది? ఆ గోర్ఖా గారికి క్రాస్ బ్రీడ్ లో ఉన్నాడు వాడు. ఆడు మోహన్ చూస్తా. ఆ పక్కన ఏంటి యోధుడు, వీరుడు, సింహము. ఏంటండి సింహమా? మధ్యలో మింగేయారు మాట.
వీరుడు సూర్యుడు తర్వాత ఒకటి సైలెంట్గా వదిలేరు ఆ మాటని. ఆ మాట మళ్ళీ మీరు ఎవరైనా సరే మీరు ఎవరైనా గెస్ చేసి అది అక్కడ కామెంట్ పెట్టండి. రాజుగారు మింగేసిన మాట ఏంటి? పక్కన ఏంటి? యోధుడు, వీరుడు, సింహము. అది ఏంటండి ఆ మింగేసిన మాట ఏంటి? ఎవరన్నా సరే ఆ మింగిన మాట ఏంటో చెప్పాలి. ఇదిగో ఇక్కడ ఎవరో పెట్టారండి, ఆర్పిఆర్ అంటాడు ఈడమ్మ. అదేనంటారు ఆయన మింగేసిన మాట. ఇంకెవరెవరు పెడతారు చూద్దారండి. ఒక్క దెబ్బతో తెలిసేసారు. నీ అమ్మ అన్నాడు. బాబోయ్ ఈ బూతులు వచ్చారు. రాజుగారి మింగిన మాట ఏంటి? ప్రశ్న. బొంగు డాషో బాబోయ్ ఇందులో అన్ని బూతులు ఉన్నాయండి నేను చెప్పండి అని లైట్గా అన్నాడు అంతే. దానికి ఎంత పెద్ద పెద్ద బూతులు ఉంటాయా? ఎస్గాడు బాబోయ్ బండ బూతులు మాట్లాడుతున్నారండి. ఇంకా వీడమ్మ అనేదే కరెక్ట్ ఏమో అనుకుంటానండి నేను. బోకట, కోట, నీ అట, మీ అట. అబ్బో వీడబ్బా మీ వారి జోకర్ అన్నా. నువ్వు జోకులు వేస్తావని నేను జోకర్ అన్న ముద్దుగా పిలుచుకుంటాను నేను. ఈరోజు నువ్వే జోక్ అయిపోయారు మొత్తం ప్రజలందరికీ. పిచ్చ కామెడీ చేసుకుని లంగాట ఈ నీ నేపాల అయ్యి బాబు నేను చదవలేను బాబు. ఇంకా నేను చదవలేను. సంవత్సరపక్షంగా ఉండేవాడిని నేను. 6 కిలోమీటర్లు హెలికాప్టర్కి వచ్చి ఆలయాలు తగ్గుతారని వచ్చినాడు సింహమా? బ్యారికేడ్లు వేసుకొని తిరిగేవాడు సింహమా? చెట్లు నరుక్కుంటూ భయపడి తిరిగేవాడు సింహమా? ఈ ఏదో సిగ్గు లేకుండా అన్నాడు. ఇది వాడుకుండా కల్లా సిగ్గు విసిగిసినవాడు ఇలాగా ఏదో నిజసింహం అలాగా మాకు అనాలి ఉంటుందండి. అంటే ఏదో నిజసింహలాగంట ఇలా ఇన్ని మాటలు అన్నప్పుడు ఏమన్నా గాజులు జరిగి కూర్చున్నావా? విద్య అన్నాడు, మరి ఇంత హీలేస్తాడు. పొట్టి మైసాన్ని అని అనొచ్చు. పొట్టి మైసాన్ని నన్ను అనొచ్చు అంట, కానీ అనరట్ అయినా అనొచ్చు. కానీ నేను అన్నం అంటున్నాడు అనమాట అండి. పొట్టి మైసాన్ అంటే తెలుసు కదా, కామెంట్ పెడతారా? పొట్టి మైసాన్ అంటే ఏంటో కామెంట్ పెట్టండి. మీకు అర్థమైందో లేదో, మరి అర్థం అవ్వకపోతే మరి నేను చెప్పడానికే కదా ఉన్నాను. మీ కామెంట్ పెట్టండి, నేను మళ్ళీ అక్కడికి వచ్చి మీ కామెంట్ చదువుతాను. పొట్టి మైసన్ అంటే ఏంటి అర్థం? రాజుగారు మాట్లాడిన పొట్టి మైసన్ అనే దానికి అర్థం ఏంటి? మీరు కామెంట్లు పెట్టండి. ఐ గాట్ ద ఫ్రీడమ్ నౌ. ఎందుకంటే ఈ ఎదవ వాగిన వాగుడికి వాడు నవ్వుకి ఐ గాట్ ఎవ్రీ రైట్ టు సే బట్ సంస్కారం అడ్డు వస్తుంది. పొట్లోడైనా కూడా పొట్లోడు అనాలంటే సంస్కారం అడ్డు వస్తుంది. ఇది చీటీ ఫేసు, కళ్ళు కనపడకుండా ఇది గుర్కా గారి మోహం వీడు ఈయన అనాలి ఉంటుంది. కానీ విన్నాం, ఎందుకంటే సంస్కారం అనేది ఒకటి ఉంది కాబట్టి. ఆలలాగా అంత సంస్కారహీనంగా బిహేవ్ చేయలేం కాబట్టి సరే నన్ను ఒకసారి చూద్దామండి. పొట్టి మైసాన్ అంటే ఏంటో. నేపాల్ పొట్టుడట పొట్టి మైసాన్ అంటే. పొట్టి నా కొడక అట. ఎవరో పెడుతున్నారండి, నేను కాదు. పొట్టి నా కొడక, పొట్టి నా కొడక. పొట్టి మైసాన్ అంటే అదే అర్థం. ఓ మై గాడ్. పొట్టి మైసాన్ అంటే సన్న అంటే నేను సూర్యుడు అనుకుంటానండి. అంటే పొట్టి అని ఆయన తిట్టడు అంటలే. మా పొట్టి మైసన్న, మా పొట్టోడు సూర్యుడిని చూస్తున్నాడని అర్థమేమో అనుకున్నాను నేను. కాదా? పొట్టి నా కొడుకానా దాని అర్థం? పొట్టి నేపాలట. ఓరి అమ్మోయ్, దాంట్లో అంత అర్థం ఉందండి. పొట్టి నాయాలా అనంట, పొట్టి నా ఫుట్ అట, హాఫ్ టికెట్ అట, బోడి కింద వాడట, పొట్టట, పుట్టట. ఓడి అమ్మ, ఇందులో ఇన్ని అర్థాలు ఉన్నాయండి. అయితే ఈసారి మనం ఏదని చెప్పినప్పుడు ఆడియన్స్ పోలు ఇచ్చేస్తాం మంచిది. చక్కగా మనకంటే డేంజరస్గా ఉన్నారు వీళ్ళు. మనమే మాట్లాడలేవి. పొట్టిన కొడకట దాని అర్థం. బొంగేం కాదట, సన్నా కొడక. అయ్యి బాబోయ్ అన్న, చైనా కొడుకుతో డిస్కషన్ ఏంటి? ఈ చైనా నా కొడుకట అన్న. ఈ చైనా నా కొడుకుతో ఈ డిస్కషన్ ఏంటి అంటున్నాడు మా తమ్ముడు ఎవరో. చూడండి, అది పరిస్థితి. అబ్బా బాగుందండి. రాజుగారు ఈవేళ మీ విజయవంతంగా పోల్ పెట్టామండి. మీ మాటలకు అర్థాలు పరమార్థాలన్నీ కూడా ఆడియన్స్ పోల్ ద్వారా
ప్రజలందరికీ తెలియజేశాం సార్.